మీరు ఏదైతే కనుక ఊహించారో రామ్దేవ్ అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది, ఒక కళాకృతి అవుతుంది. అది రాష్ట్రానికి వన్ని తీసుకొస్తుంది, హైదరాబాద్కి తలమానికంగా ఉంటుంది. ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను, దిస్ విల్ బి ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్. అందుకని మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు. అండ్ ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రామ్దేవ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు, ఎట్లా సంపాదించాలి ఎంత సంపాదించాలి కాకుండా ఒక తపనతోటి గడచిన 25 సంవత్సరాల నుంచి యావత్ ప్రపంచం కూడా ఇక్కడికి వచ్చి చూసిపోయేలా ఒక కళగని ఆ కళను సాకారం చేసే భాగంగా మరి సుదీర్ఘకాలంగా తపన పడుతూ ఈ యొక్క ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. రియల్ ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది. ఎందుకంటే ఈనాడు దేశానికే కాదు ఇలా ప్రపంచానికే తలమానికంగా నిలిచేటువంటి ఈ గొప్ప ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చారిత్రక కట్టడాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, ప్రకృతి సంపద, వన సంపద, నీటి వనరులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి తోడుగా ఈనాడు ఆకాశ హర్మ్యాలు కావచ్చు, రకరకాలు చూస్తూ ఉన్నాం. దీనికి ఈనాడు ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఒక ఎకో పార్క్ లాగా మనకి వీటి సరసన చేరుతూ ఉంది. అట్లాగే హైదరాబాదుకు మరొక మణిహారంగా చెప్పవచ్చు, మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులతో మంత్రులతో చర్చించి తెలంగాణ రాష్ట్రం ఐటీ ఫార్మా రంగాలలో రాణించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో దేశంలోనే ప్రముఖ సంస్థలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు నిర్మాణ రంగంలో రాణించినాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం. ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి, ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా, శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలి అని అంటే మన ప్రాంతం కాకుండా రాజస్థాన్కో లేకపోతే ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు. వికారాబాద్ ప్రాంతంలో మొన్ననే దావోస్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది. తొందరలో వికారాబాదు ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఒక అడుగు ముందు ప్రభుత్వానికంటే రామ్దేవ్ గారు వేసి ఇంత మంచి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసిండు. తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. నా పేరు డాక్టర్ నందిమండలం వేణు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ని, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జిని. ఈరోజు అద్భుతంగా తన జీవితాన్ని పణంగా పెట్టి రామ్దేవ్ గారు ఈ ఎకో టూరిజం ప్లేస్ని చేశారు. ఇది ఒకరోజుతో అయింది కాదు, కొన్ని సంవత్సరాల పాటు యజ్ఞం చేస్తే ఇలాంటిది అయింది. దీన్ని మా రాష్ట్ర ప్రభుత్వం, మా సీఎం గారు ప్రీతమ నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు దీన్ని హక్కును చేర్చుకొని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు పిలవగానే వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ అనేదాన్ని రాష్ట్రానికి అంతా తెలిసేలా చేయడం, రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించడం, ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవడం, వివాహ కార్యక్రమాలు కానీ రకరకాల కార్యక్రమాలు, ఇక్కడ ఈ రామయ్య గారు లాంటి వాళ్ళని, ఈ దుచ్చర్ లాంటి వాళ్ళని, వనాలు పెంచిన మహానుభావుల్ని సత్కరించుకోవడం, ఇవన్నీ అద్భుతం. మా పరిపాలనకి నిదర్శనం ఇవి. ఇలాంటి టూరిజాన్ని రాష్ట్రం అంతా, టెంపుల్ టూరిజం సీఎం గారు చెప్పినట్టు ఎకో టూరిజం ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ మేము ఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ఎప్పుడూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. రామ్దేవ్ గారికి ఆల్ ద బెస్ట్. ఇది ఎంతో దినదిన అభివృద్ధి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు యంగ్, డైనమిక్ అండ్ ఒక విజనరీ సీఎం గారు. ఈరోజు నిన్నే చూశారు మీరు, దావోస్కి వెళ్ళి లక్షల కోట్ల
ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు, ఎప్పుడూ లేని విధంగా, ఇప్పటివరకు లేని విధంగా. సో అదే నిదర్శనం. ఈరోజు ప్రపంచం అంతా తెలంగాణ వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే ఒక డైనమిక్ సీఎం గారు ఉన్నారు, దాంతోపాటు ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది, మంత్రివర్గం అద్భుతమైన పరిపాలన అందిస్తుంది. కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడ పెడితే చాలా బాగుంటుందని. అందుకనే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తున్నారు. చాలా ఇంకా చూస్తారు, రాబోయే రోజుల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది తెలంగాణ రాష్ట్రం.